బహుముఖ నటుడు తిరువీర్ మరియు టీనా శ్రావ్య ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. దీన్ని మనం ఇంగ్లీష్లోకి ఎట్లా రాయొచ్చు అంటే, ఎట్లా మాట్లాడచ్చు, ఎట్లా రాయొచ్చు అంటే, వర్సటైల్ యాక్టర్ తిరువీర్ అండ్ టీనా శ్రావ్య ఆర్ ప్లేయింగ్ ద లీడ్ రోల్స్ ఇన్ ద ఫిల్మ్ ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. ఇక్కడ బహుముఖ నటుడు అంటే యాక్టర్, బహుముఖ అంటే వర్సటైల్ యాక్టర్, తిరువీర్ అట్లాగే టీనా శ్రావ్య. ఇక్కడ ప్రధాన పాత్రలు అంటే లీడ్ రోల్స్, పోషించడము అంటే ఆర్ ప్లేయింగ్. ఇక్కడ ఎంతమంది గురించి మాట్లాడుతున్నాం మనము? కేవలం తిరువీర్ గురించి మాట్లాడుతున్నామా? లేదు కదా. టీనా శ్రావ్య గారు కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఒకరికంటే ఎక్కువ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనము ఆర్ అనే దాన్ని మనం యూజ్ చేస్తాం. ఇక్కడ పోషించడము అంటే ప్లేయింగ్. ఏం ప్లే చేస్తున్నారు వాళ్ళు? ద లీడ్ రోల్స్. ఎక్కడ ప్లే చేస్తున్నారు? ఇన్ ద ఫిల్మ్. ఏంటి ఆ ఫిల్మ్? ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. ఇక్కడ మనము ఇట్లా ట్రాన్స్లేట్ చేయడం అనేది ఈజీగానే ఉంది, కానీ దీన్ని మనం గ్రామటికల్గా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చూద్దాము. ఇక్కడ గమనించండి, యాక్టర్ తిరువీర్, టీనా శ్రావ్య ఇట్లా పేర్లు ఎక్కువగా వచ్చున్నాయన్నమాట ఈ లైన్లో. పేర్లని తెలిపే పదాలని నౌన్స్ అంటారు. నౌన్స్ అంటే నామవాచకాలు. ఇక్కడ మనకి నామవాచకాల్లో చాలా రకాలు ఉన్నాయి. నౌన్స్లో ఒక 5 టైప్స్ దాకా ఉన్నాయి, కానీ మనకి ఇక్కడ కామన్ నౌను అట్లాగే ప్రాపర్ నౌన్ వచ్చింది కాబట్టి సందర్భాన్ని బట్టి మనం ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటనేది తెలుసుకుందాం. ప్రాపర్ నౌన్ ఒక స్పెసిఫిక్ అట్లాగే యూనిక్ ప్రత్యేకమైనటువంటి పేర్లు అన్నమాట. ఒక పర్సన్ పేరు కావచ్చు, ప్లేస్ పేరు కావచ్చు, ఆర్గనైజేషన్ పేరు కావచ్చు. వీటిని మనం ప్రాపర్ నౌన్స్ అంటాము. అలా కాకుండా ఒక జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి పేర్లు ఏవైతే ఉంటాయో ఎక్కువ వాటికి మనం వీటిని యూజ్ చేయొచ్చు అనమాట. ఈ వర్డ్స్ని. అట్లాంటి వాటిని మనం కామన్ నౌన్స్ అంటాము. మనం ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనము యాక్టర్ అనే ఒక వర్డ్ ఉంది. యాక్టర్ అంటే నటుడు, ఇది ఒక నౌన్. దీన్ని మనము తిరువీర్ గారికి యాక్టర్ అనే వర్డ్ యూజ్ చేయొచ్చు. టీనా శ్రావ్య గారిని మనం యాక్టర్ అనొచ్చు, ఆమెకి మనం యాక్టర్ అనే వర్డ్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు చిరంజీవి గారికి మనం యాక్టర్ అనే వర్డ్ యూజ్ చేయొచ్చు, బాలకృష్ణ గారికి యాక్టర్ అనే వర్డ్ యూజ్ చేయొచ్చు. కాబట్టి యాక్టర్ అనే వర్డ్ని మనము ఒక జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి ఏ పర్సన్కైనా మనము వాడుతూ ఉన్నాం అనమాట. కాబట్టి యాక్టర్ అనేది కామన్ నౌన్. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ వార్తాపత్రిక అన్నాము. వార్తాపత్రిక అనేది ఒక పేరు, ఒక నౌన్. దీన్ని మనము సాక్షికి వాడచ్చు, ఈనాడుకి వాడచ్చు, డెక్కన్ క్రానికల్కి వాడచ్చు. అంటే సాక్షిని న్యూస్ పేపర్ అనొచ్చు, వార్తాపత్రిక అనొచ్చు. అట్లాగే ఈనాడుని వార్తాపత్రిక అనొచ్చు, అట్లాగే డెక్కన్ క్రానికల్ని మనం వార్తాపత్రిక అనొచ్చు. కాబట్టి వార్తాపత్రిక అనే పదాన్ని మనం ఒక కేటగిరీ ఆఫ్ దేనికైనా కూడా వాడుతూ ఉన్నాం కాబట్టి ఇది కామన్ నౌన్ అనమాట. కామన్గా దేనికైనా యూజ్ చేయొచ్చు ఎక్కువ వాటికి. అట్లా కాకుండా సాక్షిని పట్టుకొని మనం వార్త అంటామా? సాక్షిని పట్టుకొని మనం డెక్కన్ క్రానికల్ అంటామా? అట్లాగే డెక్కన్ క్రానికల్ని పట్టుకొని ఈనాడు అంటామా? అనం కదా. ఆ సాక్షి, ఈనాడు, డెక్కన్ క్రానికల్ ఇవన్నీ స్పెషల్ పేర్లు అన్నమాట. ఇవన్నీ ప్రాపర్ నౌన్స్ కిందకు వస్తాయి. వీటన్నిటికీ మనం న్యూస్ పేపర్ అనే వర్డ్ మాత్రం యూజ్ చేస్తున్నాం. వార్తాపత్రిక అని. ఈ వార్తాపత్రిక అనేటువంటి వర్డ్ కామన్ నౌన్. ఇప్పుడు మన సెంటెన్స్లో చూసినట్లయితే యాక్టర్ అనేది కామన్ నౌను, తిరువీర్, టీనా శ్రావ్య ఇవన్నీ కూడా ప్రాపర్ నౌన్స్ అన్నమాట. ఇక్కడ వర్సటైల్ అనే వర్డ్ వచ్చింది. ఇది ఏం చేస్తుందంటే యాక్టర్ అనేటువంటి ఈ నౌన్ని మోడిఫై చేస్తుంది. అంటే యాక్టర్కి సంబంధించి ఏదో ఒక డీటెయిల్ని ఇస్తుంది. అట్లాగే ఈ నౌన్కి సంబంధించి, యాక్టర్ అనేటువంటి ఈ నౌన్కి సంబంధించి ఒక క్లారిటీని ఇస్తుంది, ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, అడిషనల్ డీటెయిల్స్ని ఇస్తుంది. దాన్ని ఒక మోడిఫై చేస్తుంది, దాన్ని స్పెషాలిటీని చెప్తుంది. ఇట్లాగా నౌన్ యొక్క స్పెషాలిటీని చెప్పేటువంటి పదాలు ఏవైతే ఉంటాయో వాటిని అడ్జెక్టివ్స్ అంటారు. అడ్జెక్టివ్స్ అంటే విశేషణాలు. ఇక్కడ మనకి అడ్జెక్టివ్స్ అంటే ఏంటి, అట్లాగే అడ్వర్బ్స్ అంటే ఏంటి, క్రియా విశేషణాలంటే ఏంటి అనే దానికి మనకి చాలా కన్ఫ్యూజన్ ఉంటుందన్నమాట. సింపుల్ ఎగ్జాంపుల్స్ ద్వారా మనము దీన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా మనకి
అడ్జెక్టివ్ అంటే ఏంటి, అడ్వర్బ్ అంటే ఏంటి చూద్దాం. అడ్జెక్టివ్ అంటే విశేషణము అంటే ఒక నౌన్ కానీ పేరు కానీ లేదంటే ప్రొనౌన్ కానీ పేర్లకి బదులుగా వాడేటువంటి పదాలు ఉంటాయి కదా, వాటిని ప్రొనౌన్స్ అంటారనమాట, సర్వనామాలు. ఇప్పుడు రామ్ అంటాం, రామ్ అనేది ఒక నౌన్, దానికి బదులుగా ఏం వాడచ్చు మనము, హీ అంటాం, అతను అని. ఈ హీని మనం ఏమంటాము అంటే ప్రొనౌన్ అంటాము, సర్వనామము. ఇట్లాగా నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఆ రెండిటి స్పెషాలిటీని చెప్తే, ఆ రెండిటిని మోడిఫై చేస్తే అది అడ్జెక్టివ్ విశేషణం. అలా కాకుండా వెర్బ్ని మోడిఫై చేస్తే, వెర్బ్ యొక్క స్పెషాలిటీని చెప్తే అది అడ్వెర్బ్ క్రియా విశేషణం. ఒక ఎగ్జాంపుల్ చూడండి, ద బిగ్ హౌస్. దీంట్లో బిగ్ అనేది ఏం చేస్తుంది పదము అంటే హౌస్ అనేటువంటి నౌన్ని ఇది మోడిఫై చేస్తుంది, దాని స్పెషాలిటీని చెప్తుంది. అది చిన్న హౌసా, పెద్ద హౌసా, కంజెస్టెడ్గా ఉందా, ఇట్లా ఏదో ఒక స్పెషాలిటీని చెప్తుంది కదా. కాబట్టి ఇక్కడ నౌన్ యొక్క స్పెషాలిటీని చెప్తుంది కాబట్టి బిగ్ అనేది అడ్జెక్టివ్ విశేషణం. అట్లాగే షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ. ఈ సెంటెన్స్లో చూడండి, ఇక్కడ ఆమె అందంగా పాడుతుంది అన్నాము. ఇక్కడ షీ ఈజ్ బ్యూటిఫుల్ అనట్లా మనము, ఆమె అందంగా ఉంది అని చెప్పి మనం ఇక్కడ నౌన్ని మోడిఫై చేయడం లేదు, నౌన్ని యొక్క స్పెషాలిటీని చెప్పడం లేదు. దేని స్పెషాలిటీ చెప్తున్నాము, ఆమె పాడే విధానం అందంగా ఉంటుంది, ఆమె పాట అందంగా ఉంటుంది, ఆమె పాడడం అందంగా ఉంటుంది అని చెప్పి ఆ పనిని డిస్క్రైబ్ చేస్తుంది ఇది. కాబట్టి ఆ పని యొక్క స్పెషాలిటీని చెప్తుంది కాబట్టి బ్యూటిఫుల్లీ అనేది అడ్వెర్బ్ అంటే క్రియా విశేషణం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, హీ డ్రైవ్స్ కేర్ఫుల్లీ ఇన్ ద హెవీ రెయిన్. ఇక్కడ చూడండి, హీ డ్రైవ్స్ కేర్ఫుల్లీ అనేది ఇక్కడ అడ్వెర్బ్ క్రియా విశేషణం. ఎందుకనంటే డ్రైవ్స్, అతను డ్రైవ్ చేసే విధానం ఎలా ఉంటుందంటే కేర్ఫుల్గా ఉంటుంది, అతను డ్రైవింగ్ కేర్ఫుల్గా చేస్తాడు, ఆ పని కేర్ఫుల్గా చేస్తాడు. ఇక్కడ కేర్ఫుల్లీ అనేటువంటి పదము ఆ పనిని, డ్రైవ్స్ అనేటువంటి ఆ పనిని మోడిఫై చేస్తుంది కాబట్టి, దాని స్పెషాలిటీని చెప్తుంది కాబట్టి ఇక్కడ ఇది అడ్వెర్బ్ క్రియా విశేషణం. ఇదే లైన్లో చూడండి, ఇన్ ద హెవీ రెయిన్, రెయిన్ అనేది నౌను, దాని స్పెషాలిటీని చెప్తుంది కాబట్టి హెవీ అనేది అడ్జెక్టివ్ అంటే విశేషణం. ఇంకొక ఎగ్జాంపుల్, ద డెలీషియస్ కేక్ వాజ్ ఈటెన్ క్విక్లీ. ఇక్కడ డెలీషియస్ అనేది ఏంటి, క్విక్లీ అనేది ఏంటి? ఇక్కడ డెలీషియస్ అని మనం దేని గురించి చెప్తున్నాము, కేక్ గురించి చెప్తున్నాము, నౌన్ గురించి చెప్తున్నాము. కాబట్టి రుచికరమైన కేక్, రుచికరమైనది ఏంది ఇక్కడ, కేక్ అంటే నౌన్, కాబట్టి నౌన్ని మోడిఫై చేస్తుంది కాబట్టి డెలీషియస్ అనేది అడ్జెక్టివ్ విశేషణం. అట్లాగే ఈటెన్ క్విక్లీ, త్వరగా తినబడుతుంది. ఎలా తినబడుతుంది, ఫాస్ట్గా తినబడుతుందా, స్లోగా తినబడుతుందా అనే ఒక స్పెషాలిటీ ఉంటుంది కదా ఆ పనికి కూడా. ఇక్కడ ఏంటి అంట, క్విక్లీ, త్వరగా. కాబట్టి త్వరగా అనేటువంటి క్విక్లీ అనేటువంటి వర్డ్ ఈటెన్ అనేటువంటి వెర్బ్ని మోడిఫై చేస్తుంది కాబట్టి, వెర్బ్ యొక్క స్పెషాలిటీని చెప్తుంది కాబట్టి ఇక్కడ క్విక్లీ అనేది అడ్వెర్బ్ క్రియా విశేషణం. మెయిన్ సెంటెన్స్లోకి వచ్చినట్లయితే యాక్టర్ తిరువీర్ అండ్ టీనా శ్రావ్య. ఇక్కడ చూడండి నౌన్స్ ఎక్కువ వచ్చున్నాయన్నమాట, ఇదంతా కూడా సబ్జెక్టే. యాక్టర్ తిరువీర్ అండ్ టీనా శ్రావ్య ఇదంతా సబ్జెక్ట్ అనమాట ఈ సెంటెన్స్కి. ఎప్పుడైతే ఒకటి కంటే ఎక్కువ నౌన్స్ కానీ ప్రొనౌన్స్ కానీ కలిసి అండ్ లేదంటే ఆర్ అనేటువంటి కంజంక్షన్తో కలిసి ఉంటాయి కానీ ఒకే సబ్జెక్టుగా వ్యవహరిస్తాయి ఆ సెంటెన్స్కి, అట్లాంటి వాటిని ఏమంటారంటే కాంపౌండ్ సబ్జెక్ట్ అంటారు. అంటే ఒకటి కంటే ఎక్కువ నౌన్స్ కానీ ప్రొనౌన్స్ కానీ వస్తాయి కానీ మొత్తం కలిసి ఒకే సబ్జెక్టుగా వ్యవహరిస్తాయి ఆ సెంటెన్స్కి. దానికి ఏమని పేరు, కాంపౌండ్ సబ్జెక్ట్ అంటారనమాట. ఇక్కడ యాక్టర్ తిరువీర్ అండ్ టీనా శ్రావ్య అనేది కాంపౌండ్ సబ్జెక్టు, ఇది సబ్జెక్టు ఈ సెంటెన్స్కి. ఇక్కడ మనం ఒకరికంటే ఎక్కువ మంది గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆర్ అనే దాన్ని యూజ్ చేశాము. పోషించడం, ప్లేయింగ్. ఇక్కడ ఆర్ ప్లేయింగ్ అని ఉంది, ఇది ఎక్కడుంటుంది, ఏ టెన్స్లో ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఆర్ అని ఉంది, ప్లేయింగ్ ఇంగ్ ఫామ్ వచ్చింది, ఇది ప్రజెంట్ కంటిన్యూషన్లో ఉంది. ఇక్కడ మనకి ఎలాంటి సెంటెన్సెస్ని మనము ప్రజెంట్ కంటిన్యూషన్లో మాట్లాడతాము అనేది సింపుల్గా అండర్స్టాండ్ చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఆన్ గోయింగ్ యాక్షన్స్ అంటే ఎట్ ద మూమెంట్ ఆఫ్ స్పీకింగ్, మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు జరిగేటువంటి యాక్షన్స్ ఏవైతే ఉంటాయో
వాటిని మనం ప్రజెంట్ కంటిన్యూషన్లో రాయాలి. ఎగ్జాంపుల్, ఐ యామ్ స్టడీయింగ్ ఫర్ మై ఎగ్జామ్. నేను నా ఎగ్జామ్ కోసం చదువుతూ ఉన్నాను. దే ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్. వారు ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు. ఇవి ఏ మూమెంట్స్ ఇవన్నీ కూడా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు జరిగినటువంటి మూమెంట్స్. కాబట్టి ఇట్లాంటి వాటిని ఆన్గోయింగ్ యాక్షన్స్ని మనము ప్రజెంట్ కంటిన్యూషన్లో రాస్తాము. అట్లాగే టెంపరరీ సిచ్యుయేషన్స్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే, వీఆర్ లివింగ్ ఇన్ ఏ రెంటెడ్ అపార్ట్మెంట్. మేము రెంటెడ్ అపార్ట్మెంట్లో నివసిస్తూ ఉన్నాము. ఇక్కడ ఇది టెంపరరీ అన్నమాట. ఇట్లాంటి వాటిని కూడా మనం ఏంటి అంటే ప్రజెంట్ కంటిన్యూషన్లోనే రాస్తాము. అట్లాగే ఫ్యూచర్ ప్లాన్స్, అట్లాగే షెడ్యూల్డ్ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో, అట్లాగే ఫ్యూచర్లో షెడ్యూల్డ్ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో, ఫ్యూచర్కి సంబంధించినటువంటి షెడ్యూల్డ్ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనము ప్రజెంట్ కంటిన్యూషన్లోనే మనం రాస్తామన్నమాట. ఎగ్జాంపుల్, ఐ యామ్ మీటింగ్ మై ఫ్రెండ్ టుమారో. అట్లాగే దే ఆర్ గోయింగ్ ఆన్ వెకేషన్ నెక్స్ట్ వీక్. అట్లాగే రిపీటెడ్ ఆర్ కంటిన్యూస్ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో వీటిని కూడా మనము ప్రజెంట్ కంటిన్యూషన్లోనే రాస్తాము. ఎగ్జాంపుల్, ఐ యామ్ కాన్స్టెంట్లీ లెర్నింగ్ న్యూ థింగ్స్. నేను కాన్స్టెంట్లీ అంటే నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాను. దే ఆర్ ఆల్వేస్ ఆర్గ్యూయింగ్. వారు ఎల్లప్పుడూ వాదించుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే రిపీటెడ్ కంటిన్యూస్ యాక్షన్స్ అనమాట. వీటిని కూడా మనము ప్రజెంట్ కంటిన్యూషన్లోనే రాస్తాము. కొన్ని ప్లాన్డ్ సిచ్యుయేషన్స్, అట్లాగే ప్లాన్డ్ సిచ్యుయేషన్స్ అన్నాము కదా, వీటికి కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. ఐ యామ్ మీటింగ్ మై ఫ్రెండ్ ఎట్ 5 PM టుడే. దే ఆర్ గెట్టింగ్ మ్యారీడ్ నెక్స్ట్ మంత్. ఐ యామ్ అటెండింగ్ ఏ కాన్ఫరెన్స్ టుమారో. దీస్ సెంటెన్సెస్ డిస్క్రైబ్ ప్లాన్డ్ ఆర్ షెడ్యూల్డ్ ఈవెంట్స్ అనమాట ఇన్ ద ఫ్యూచర్. మన మెయిన్ సెంటెన్స్లో కూడా చూసినట్లయితే, వర్సటైల్ యాక్టర్ తిరువీర్ అండ్ టీనా శ్రావ్య ఆర్ ప్లేయింగ్ ద లీడ్ రోల్స్ ఇన్ ద ఫిల్మ్ ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అనే దాంట్లో కూడా ఇది కూడా ఏంటి అంటే ఒక ప్లాన్డ్ అట్లాగే షెడ్యూల్డ్ యాక్షన్ అనమాట. కాబట్టి దీన్ని కూడా మనం ఏం చేస్తాము, ప్రజెంట్ కంటిన్యూషన్లో రాసాము. వర్సటైల్ యాక్టర్ తిరువీర్ అండ్ టీనా శ్రావ్య ఇది సబ్జెక్టు. ఆర్ ప్లేయింగ్ అనేది ప్రజెంట్ కంటిన్యూషన్లో ఉంది, ఇది వెర్బ్. ఏం ప్లే చేస్తున్నారు వాళ్ళు, ద లీడ్ రోల్స్, ఇది ఆబ్జెక్ట్. ఇన్ ద ఫిల్మ్ అనేది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. దేంట్లో, మూవీలో. ఆ మూవీ నేమ్ ఏంటి, ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అనేది ఒక లొకేషన్ అనమాట, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇదంతా. నెక్స్ట్ సెంటెన్స్, ఈ చిత్రము 7 PM ప్రొడక్షన్స్ మరియు పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై సందీప్ అగరం మరియు అస్మితారెడ్డి బాసిని లాచే నిర్మించబడుతోంది. ఈ సెంటెన్స్ ఫార్మేషన్ ఏంటి అంటే ఇది ప్రజెంట్ కంటిన్యూషన్ అట్లాగే ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఇది ఏం చేస్తుంది అంటే ఆన్గోయింగ్ యాక్షన్ని ఇది ఇండికేట్ చేస్తుంది ఈ సెంటెన్స్. దీన్ని మనం ఇంగ్లీష్లోకి ఎట్లా కన్వర్ట్ చేయొచ్చు అంటే, ద ఫిల్మ్ ఈజ్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ బై సందీప్ అగరం అండ్ అస్మితా రెడ్డి బాసిని అండర్ ద బ్యానర్స్ ఆఫ్ 7 PM ప్రొడక్షన్స్ అండ్ పప్పెట్ షో ప్రొడక్షన్స్. దీన్ని మనం గ్రామటికల్గా అండర్స్టాండ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ సెంటెన్స్ అనేది ఎలా ఉంది అంటే, నిర్మాతలు ఆ సినిమాని నిర్మిస్తున్నారు అని నిర్మాతలకు ఇంపార్టెన్స్ ఇవ్వడం కంటే సినిమా మీద ఎక్కువ ఫోకస్ చేస్తుందన్నమాట. సినిమా అనేది నిర్మించబడుతోంది అని చెప్పి ఆ సినిమాని ఎక్కువ ఫోకస్ చేస్తుంది. కాబట్టి ప్యాసివ్ వాయిస్లో ఉంది ఈ సెంటెన్స్. అలాగే ఈ సెంటెన్స్ ఏదైతే ఉందో ప్రజెంట్ కంటిన్యూషన్, ఇది ప్రస్తుతం జరుగుతూ ఉంది అట్లాగే పురోగతిలో ఉంది అనేటువంటి దాన్ని ఇక్కడ సూచిస్తుందన్నమాట. ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూషన్కి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, కన్స్ట్రక్షన్ మనం చూసినట్లయితే, యాక్టివ్ వాయిస్లో మనం ఏం చేస్తాము, సబ్జెక్ట్ ఉంటుంది ప్లస్ ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ వచ్చి ఇంగ్ ఫామ్ వస్తుంది ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది కంటిన్యూషన్లో, ప్రజెంట్ కంటిన్యూషన్లో.
అదే మనకి ప్యాసివ్ వాయిస్లోకి వచ్చేసరికి ఆబ్జెక్ట్ అనేది ముందుకు వస్తుంది. అట్లాగే ఆబ్జెక్ట్ అనే దాన్ని బట్టే ఈజ్ పెట్టాలా, యామ్ పెట్టాలా, ఆర్ పెట్టాలా అనేది ఉంటుందన్నమాట. ఆబ్జెక్ట్ అనేది సింగులర్ అయితే సందర్భాన్ని బట్టి ఈజ్ కానీ యామ్ కానీ వాడతాము. అట్లాగే ప్లూరల్ అయితే ఆర్ వాడతాము. ఇది కంటిన్యూషన్ కాబట్టి ప్యాసివ్ వాయిస్లో బీయింగ్ పెడతాము. అట్లాగే మనకి యాక్టివ్ వాయిస్లో ఇంగ్ ఫామ్ ఉంటుంది కదా, ఇంగ్ ఫామ్లో ఉంటుంది కదా వెర్బ్, ఇక్కడ అంటే V4లో ఉంటుంది కదా. కానీ ఇక్కడ ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు ఆ V4 అనేది ఏమవుతుందంటే V3గా మారుతుంది, పాస్ట్ పార్టిసిపుల్గా మారుతుంది. అట్లాగే బై అని పెట్టి ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని లాస్ట్లోకి తీసుకొని వస్తామన్నమాట. ఎగ్జాంపుల్, గూగుల్ ఈజ్ డెవలపింగ్ న్యూ టెక్నాలజీ. గూగుల్ సబ్జెక్టు, గూగుల్ అనేది సబ్జెక్టు, ఈజ్ డెవలపింగ్ అనేది వెర్బ్, అట్లాగే న్యూ టెక్నాలజీ, ఈ టెక్నాలజీ అనేది ఏంటి, న్యూ టెక్నాలజీ అనేది ఆబ్జెక్ట్. గూగుల్ కొత్త టెక్నాలజీని డెవలప్ చేస్తూ ఉంది, ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. ఇక్కడ ఈజ్ డెవలపింగ్ ఇంగ్ ఫామ్ వచ్చింది కాబట్టి ఇది V4లో ఉందన్నమాట. కాబట్టి ఇది ఏంటిది, ప్రజెంట్ కంటిన్యూషన్లో ఉంది ప్లస్ యాక్టివ్ వాయిస్లో ఉంది. దీన్ని మనం ఇప్పుడు ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలంటే ఇక్కడ మనం ఆబ్జెక్ట్ని ముందుకు తీసుకురావాలి. న్యూ టెక్నాలజీ, దీన్ని బేస్ చేసుకొని ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ వాడాలి. న్యూ టెక్నాలజీ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ వాడాము. ప్యాసివ్ వాయిస్లో మనకి ఇంగ్ ఫామ్ రాదు కాబట్టి వెర్బ్ యొక్క ఇంగ్ ఫామ్ రాదు కాబట్టి ఇక్కడ ఏం పెట్టామో బీయింగ్ అని పెట్టాలి, బీయింగ్ అనే వర్డ్ని యూజ్ చేయాలి. అట్లాగే ఆ V4 అనేటువంటి ఆ వెర్బు ఇక్కడికి వచ్చేసరికి ప్యాసివ్ వాయిస్లోకి వచ్చేలేకి ఏమవుతుంది అంటే V3గా మారుతుందన్నమాట. ఇప్పుడు డెవలపింగ్ అనేది దాని వెర్బ్ ఫామ్స్ చూసినట్లయితే డెవలప్డ్, డెవలపింగ్. దీంట్లో V3 పాస్ట్ పార్టిసిపుల్ అంటే డెవలప్డ్ అనేటువంటి V3 ఫామ్ని తీసుకుంటాము. బై అనే దాన్ని యూజ్ చేస్తాము. సబ్జెక్ట్ అనేది లాస్ట్కి వస్తుంది, గూగుల్ బై గూగుల్. దీన్ని మొత్తానికి ఎట్లా కన్వర్ట్ చేయొచ్చు మనం అంటే న్యూ టెక్నాలజీ ఈజ్ బీయింగ్ డెవలప్డ్ బై గూగుల్. ఇంకొక ఎగ్జాంపుల్, రమేష్ ఈజ్ రైటింగ్ ఏ లెటర్. రమేష్ సబ్జెక్టు, ఈజ్ రైటింగ్ అనేది ప్రజెంట్ కంటిన్యూషన్ అనమాట. V4 వచ్చింది, రైటింగ్ అనేది ఇంగ్ ఫామ్ వచ్చింది. ఇక్కడ ఏ లెటర్ అనేది ఆబ్జెక్ట్. ఇప్పుడు మనం ప్యాసివ్లోకి మార్చేటప్పుడు ఏం చేయాలి, ఏ లెటర్ అనేటువంటి ఆబ్జెక్ట్ని ముందుకు తీసుకొస్తాము. ఇది సింగులర్ కాబట్టి ఈజ్ వాడాలి. అట్లాగే కంటిన్యూషన్ కాబట్టి బీయింగ్ అనే వర్డ్ని యూజ్ చేస్తాము. ఇక్కడ రైటింగ్ అనేటువంటి V4 ఇక్కడ ఏమవుతుంది అంటే V3గా మారుతుంది. రైటింగ్, దీని వెర్బ్ ఫామ్స్ చూసినట్లయితే రైట్, వ్రోట్, రిటన్, రైటింగ్. దీంట్లో V3 ఫాము, పాస్ట్ పార్టిసిపుల్ ఏంటి అంటే రిటన్, దాన్ని తీసుకుంటాము. అట్లాగే బై అనే దాన్ని యూజ్ చేస్తాము. రమేష్ అనేటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇది లాస్ట్కి వస్తుంది. మొత్తానికి ఏ లెటర్ ఈజ్ బీయింగ్ రిటన్ బై రమేష్. అలాగే మన మెయిన్ సెంటెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనము యాక్టివ్ వాయిస్లో చూసినట్లయితే సందీప్ అగరం అండ్ అష్మితారెడ్డి బాసిని ఆర్ ప్రొడ్యూసింగ్ ప్రజెంట్ కంటిన్యూషన్ ద ఫిల్మ్ అండర్ ద బ్యానర్స్ ఆఫ్ 7 PM ప్రొడక్షన్స్ అండ్ పప్పెట్ షో ప్రొడక్షన్స్. ఇది మనకి ఇప్పుడు ఎలా ఉంది, యాక్టివ్ వాయిస్లో ఉంది. దీంట్లో సందీప్ అగరం అండ్ అష్మితారెడ్డి బాసిని ఇదంతా కూడా ఏంటి అంటే సబ్జెక్ట్. ఆర్ ప్రొడ్యూసింగ్ అనేది వెర్బు. ద ఫిల్మ్ అండర్ ద బ్యానర్స్ ఆఫ్ 7 PM ప్రొడక్షన్స్ అండ్ పప్పెట్ షో ప్రొడక్షన్స్ ఇదంతా కూడా ఏంటి అంటే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అనమాట. ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ ఏంటి అంటే ద ఫిల్మ్ అనేది ఆబ్జెక్ట్, ప్రొడ్యూసింగ్ ద ఫిల్మ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అనమాట. ఇక్కడ మనం ఏం చేయాలి, ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు ద ఫిల్మ్ అనేటువంటి ఆబ్జెక్ట్ని ముందుకు తీసుకురావాలి. ద ఫిల్మ్ ఇది సింగులర్ కాబట్టి ఈజ్ వాడతాము. ద ఫిల్మ్ ఈజ్, అట్లాగే కంటిన్యూషన్ కాబట్టి బీయింగ్ వాడాలి. ద ఫిల్మ్ ఈజ్ బీయింగ్. అట్లాగే మనకి ఇది వెర్బ్ అనేది దేంట్లోకి ఉండాలి, V3లోకి ఉండాలి. ప్రొడ్యూసింగ్ అనే దానికి V3 ఫామ్ ఏంటి, ప్రొడ్యూసింగ్. దీంట్లో V3 ఫామ్ వచ్చేసి అంటే పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ వచ్చేసి ప్రొడ్యూస్డ్ కాబట్టి ద ఫిల్మ్ ఈజ్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ బై అని మనం ఏం చేయొచ్చు, ఏదైతే అక్కడ సబ్జెక్ట్ ఉంటుందో దాన్ని పెట్టచ్చు. సందీప్ అగరం అండ్ అష్మితారెడ్డి బాసిని, అట్లాగే ఈ ప్రొడక్షన్స్ ఈ పేర్లన్నీ కూడా లాస్ట్కి వచ్చేస్తాయి అన్నమాట. ఈ సబ్జెక్ట్గా వేటినైతే వాడామో ఇవన్నీ కూడా లాస్ట్కి పెడతామన్నమాట. కాబట్టి మనకి సెంటెన్స్లో ఎలా వచ్చింది అంటే ద ఫిల్మ్ ఈజ్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ బై సందీప్ అగరం అండ్ అష్మితారెడ్డి బాసిని అండర్ ద బ్యానర్స్ ఆఫ్ 7 PM ప్రొడక్షన్స్ అండ్
పప్పెట్ షో ప్రొడక్షన్స్. అండర్ ద బ్యానర్స్ ఆఫ్ 7 PM ప్రొడక్షన్స్ అండ్ పప్పెట్ షో ప్రొడక్షన్స్. ఇదంతా కూడా ఏంటి అంటే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అనమాట. ఈ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అనేది 7 PM ప్రొడక్షన్స్ మరియు పప్పెట్ షో ప్రొడక్షన్స్ కంపెనీలతో చిత్ర నిర్మాణం యొక్క అనుబంధాన్ని సూచిస్తుంది. ఇది ఇందులో పాల్గొన్నటువంటి సంస్థల గురించి అదనపు సమాచారాన్ని అందిస్తుందన్నమాట. ఈ ఫ్రేజ్ అనేది ఏం చేస్తుందంటే అదనపు సమాచారాన్ని ఇస్తుంది, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని ఇవ్వడానికి మనకి ఇట్లాంటి ఫ్రేజెస్ని మనం వాడతామన్నమాట. నెక్స్ట్ సెంటెన్స్ చూసినట్లయితే, రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నవంబర్ 7న విడుదల కానుంది. దీన్ని ఇంగ్లీష్లో మనం ఎలా చెప్పచ్చు అంటే, రాహుల్ శ్రీనివాస్ ఈజ్ డైరెక్టింగ్ ద ఫిల్మ్ విచ్ ఈజ్ స్లేటెడ్ ఫర్ రిలీజ్ ఆన్ November 7. దీంట్లో రాహుల్ శ్రీనివాస్ అనేది ప్రాపర్ నౌన్, దీంట్లో సబ్జెక్ట్ ఇది. రాహుల్ శ్రీనివాస్ అనేది ఈజ్ డైరెక్టింగ్, ఇది వెర్బ్. ఈజ్ అని వచ్చింది, డైరెక్టింగ్ V4 ఫామ్ వచ్చింది, ఇంగ్ ఫామ్లో ఉంది వెర్బ్. కాబట్టి ప్రజెంట్ కంటిన్యూషను జరుగుతూ ఉంది, ఆన్గోయింగ్ యాక్షను. అట్లాగే ద ఫిల్మ్ అనేది ఆబ్జెక్ట్. రాహుల్ శ్రీనివాస్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తూ ఉన్నారు, ప్రజెంట్ కంటిన్యూషన్లో ఉంది ఈ సెంటెన్స్. మనము కొన్ని అప్లికేషన్స్లో చూస్తూ ఉంటాం కదా, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం. రాహుల్ శ్రీనివాస్, రాహుల్ అనేదాన్ని ఫస్ట్ నేమ్ అంటారు, శ్రీనివాస్ అనేదాన్ని లాస్ట్ నేమ్ అంటారనమాట. మొత్తానికి ఇది ప్రాపర్ నౌను. అట్లాగే ఈ సెంటెన్స్కి ఇది సబ్జెక్ట్. ఈజ్ డైరెక్టింగ్ అనేది ప్రజెంట్ కంటిన్యూషన్, ద ఫిల్మ్ అనేది ఆబ్జెక్ట్ అనమాట. ఇక్కడ చూడండి విచ్ అనేటువంటి వర్డ్ యూజ్ చేస్తాం, విచ్ ఈజ్ స్లేటెడ్ అని. ఇట్లా విచ్, హూ ఇట్లాంటి వర్డ్స్ని మనము అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఉండేటువంటి ఫ్రేజెస్ ఏవైతే ఉంటాయో వాటికి ముందు ఎక్కువగా వాడుతూ ఉంటాం అనమాట. ఈ సెంటెన్స్ని బాగా గమనించినట్లయితే, విచ్ ఈజ్ స్లేటెడ్ ఏదైతే నిర్దేశించబడిందో, నిర్ణయించబడిందో. స్లేటెడ్ అంటే షెడ్యూల్డ్ చేయబడింది, ప్రణాళిక చేయబడింది. ఒక వ్యక్తిని లేదా ఒక కార్యక్రమాన్ని ఒక నిర్దిష్ట సమయానికి లేదా ఒక అవకాశానికి కేటాయించినప్పుడు ఈ పదాన్ని ఉపయోగిస్తారన్నమాట. అతని ప్రసంగం 9 గంటలకి షెడ్యూల్ చేయబడింది, ఇట్లాంటి సందర్భాల్లో అన్నమాట. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈజ్ స్లేటెడ్ అన్నాము. ఇక్కడ ఏదైతే నిర్దేశించబడిందో, నిర్ణయించబడిందో, షెడ్యూల్ చేయబడిందో. ఏంటి ఇక్కడ షెడ్యూల్ చేయబడింది? ఫిల్మ్, మూవీ. కాబట్టి ఇక్కడ ఇండైరెక్ట్గా ఏంటి, ఫిల్మ్ ఈజ్ స్లేటెడ్ అంటే ప్యాసివ్ వాయిస్లో ఉంది. మరి టెన్స్ ఏంటి అంటే మనకి ఇక్కడ బీయింగ్ లేదు కాబట్టి కంటిన్యూషన్ కాదు, ప్రజెంట్ కంటిన్యూషన్ కాదు. అట్లాగే ఈజ్ అని వచ్చింది, స్లేటెడ్ V3 ఫామ్ వచ్చింది కాబట్టి ప్యాసివ్ స్ట్రక్చర్లో ఉంది. కాబట్టి ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ ప్యాసివ్ స్ట్రక్చర్ అన్నమాట. దీనికి సింపుల్ ప్రజెంట్కి యాక్టివ్ ప్యాసివ్ స్ట్రక్చర్ కనుక మనం చూసినట్లయితే దే స్లేట్ ద ఫిల్మ్ అంటాము, దే స్లేట్ ద ఫిల్మ్ అంటాము. మామూలుగా మనం యాక్టివ్ వాయిస్లో ఎలా ఉంటుందో మనకి సింపుల్ ప్రజెంట్ స్ట్రక్చర్ అంటే సబ్జెక్టు ప్లస్ V1 ఫామ్ ఉంటుంది. సందర్భాన్ని బట్టి థర్డ్ పర్సన్కి మనం ఈ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తాము, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, దే స్లేట్ ద ఫిల్మ్. దే అనేది సబ్జెక్టు, వారు. స్లేట్ అంటే నిర్ణయించడము అని, షెడ్యూల్ చేయడము అని. ఇది వెర్బ్ అనమాట, V1 ఫాము. ద ఫిల్మ్ అనేది ఆబ్జెక్ట్, వాళ్ళు చిత్రాన్ని నిర్ణయించారు, షెడ్యూల్ చేశారు అని. దీన్నే మనము ప్యాసివ్ స్ట్రక్చర్లోకి మార్చాలంటే ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ అనేది ముందుకు వస్తుంది, ద ఫిల్మ్ అని. ఆబ్జెక్ట్ అనేది ద ఫిల్మ్ కదా, ఇది ముందుకు వస్తుంది, ద ఫిల్మ్. ఇది సింగులర్ అయితే ఈజ్ యూజ్ చేస్తాము, సందర్భాన్ని బట్టి యామ్ యూజ్ చేస్తాము, లేదంటే ప్లూరల్ అయితే ఆర్ యూజ్ చేస్తాం. ద ఫిల్మ్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ యూజ్ చేస్తాం. ద ఫిల్మ్ ఈజ్. ఇక్కడ స్లేట్ అని ఉంది, దీనికి V3 ఫామ్లోకి మార్చుకోవాలి. దీన్ని మనం ఈ వెర్బ్ని V3 ఫామ్లోకి మార్చుకోవాలి. స్లేటు, స్లేటెడ్, స్లేటెడ్, స్లేటింగ్. V3 ఫామ్ అంటే స్లేటెడ్. ద ఫిల్మ్ ఈజ్ స్లేటెడ్. ఇండైరెక్ట్గా మనం బై దెమ్ అనో అట్లాగా పెట్టుకోవచ్చు అనమాట. ద ఫిల్మ్ ఈజ్ స్లేటెడ్ అంటే ఇది ఏ స్ట్రక్చర్లో ఉందంటే ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్లో ఉంది. అంటే ఏదైతే నవంబర్ 7వ తేదీన రిలీజ్ చేయడానికి స్లేట్ చేయబడింది, నిర్దేశించబడింది, నిర్ణయించబడింది అని అన్నమాట. ఇక్కడ ఫర్ రిలీజ్ అనేది ఒక ప్రిపోజిషనల్ ఫ్రేజ్, ఆన్ November 7 అనేది ఇంకొక ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అనమాట. నెక్స్ట్ సెంటెన్స్, ఈ సందర్భంగా మంగళవారం ఈ టీజర్ డిజిటల్ వేదికపై రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల చేతుల మీదుగా విడుదల చేయబడింది. ఇంగ్లీష్లో చూడండి, ఆన్ దిస్ అకేషన్ ద టీజర్ వాజ్ రిలీజ్డ్ ఆన్ ట్యూస్డే
బై రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఆన్ డిజిటల్ ప్లాట్ఫామ్ అండ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఎట్ ద ఈవెంట్. ఇక్కడ మనము విజయ్ దేవరకొండ అండ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల అని వాడచ్చు, లేదంటే అండ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల అట్ ద ఈవెంట్, ఆయన కూడా ఆ ఈవెంట్లో ఉన్నారని చెప్పినా కూడా ఇండైరెక్ట్గా మీనింగ్ అదే అన్నమాట. దీన్ని మనం గమనించినట్లయితే ఆన్ దిస్ అకేషన్, ఈ సందర్భంగా, ఈ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ని, ఆన్ దిస్ అకేషన్ అనేటువంటి ఈ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అయితే ఉందో దీనిని ఎక్కువగా తరచుగా సాధారణంగా అధికారిక లేదా వ్రాతపూర్వక సందర్భాలలో అధునాతనతని జోడించడానికి ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. ఆన్ దిస్ అకేషన్, ఈ సందర్భంగా టీజర్ వాజ్ రిలీజ్డ్. ఇక్కడ చూడండి, ద టీజర్ వాజ్ రిలీజ్డ్ పాస్ట్ టెన్స్లో ఉందన్నమాట. సింపుల్ పాస్ట్ టెన్స్, అట్లాగే ప్యాసివ్ స్ట్రక్చర్లో ఉంది. మనం సింపుల్ పాస్ట్ టెన్స్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ చూస్తాము. ఇక్కడ మామూలుగా సింపుల్ పాస్ట్లో మనకి ఎట్లా ఉంటుంది స్ట్రక్చర్ అంటే, సబ్జెక్ట్ ఉంటుంది ప్లస్ V2 ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. దే రిలీజ్డ్ ద టీజర్ అంటాం. వారు రిలీజ్డ్ V2 ఫాము, వర్బ్ యొక్క పాస్ట్ టెన్స్. దే రిలీజ్డ్ ద టీజర్, దే సబ్జెక్టు, రిలీజ్డ్ V2 ఫాము అంటే పాస్ట్ టెన్స్లో ఉంది. ద టీజర్ అనేది ఆబ్జెక్ట్ అన్నమాట. దీన్ని మనము ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు ఆబ్జెక్ట్ అనేది ముందుకు వస్తుంది. ద టీజర్, ఇది సింగులర్ అయితే వాజ్ వాడతాము, ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి సింగులర్ అయితే వాజ్ వాడతాము, ప్లూరల్ అయితే వర్ వాడతాం అనమాట. ద టీజర్ అనేది సింగులర్ కదా, కాబట్టి ద టీజర్ వాజ్ రిలీజ్డ్ అంటాం. అంటే ఇది సింపుల్ పాస్ట్ ప్యాసివ్ స్ట్రక్చర్ అన్నమాట. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ముందుకు వస్తుంది, వాజ్ కానీ వర్ కానీ వస్తుంది, V3 ఫామ్ ఉంటుందన్నమాట. రిలీజ్డ్, రిలీజింగ్, దీంట్లో V3 ఫామ్ వచ్చి రిలీజ్డ్ కాబట్టి ద టీజర్ వాజ్ రిలీజ్డ్ అన్నాము. ఎప్పుడు? ఆన్ ట్యూస్డే రోజు, మంగళవారం రోజు. ఇక్కడ ఇది ఒక ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అనమాట. ఇది ఇండికేటింగ్ ద డే ఆఫ్ ది వీక్. ఆ వీక్లో ఏ రోజు అనేది ఒక ఇన్ఫర్మేషన్ అనమాట, ఇస్తుందన్నమాట ఇక్కడ మనకి. బై రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, ఎవరి చేత? రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. అట్లాగే ఎక్కడ? ఆన్ డిజిటల్ ప్లాట్ఫామ్, డిజిటల్ వేదిక పైన. అట్లాగే ఇంకా ఎవరున్నారు ఆ ఈవెంట్లో అంటే, అండ్ మరియు సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఎట్ ద ఈవెంట్. ఎట్ అంటే వద్ద, ది అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ని ఇక్కడ మనం వాడాము. ఈవెంట్, ఆ ఈవెంట్ వద్ద. ది అనేది ఎందుకు వాడాము అంటే, మనము ఇందాక నుంచి మాట్లాడుతున్నాము అన్నమాట ఆ ప్రత్యేకమైనటువంటి ఒక ఈవెంట్ గురించి, ఆ మూవీ టీజర్ రిలీజ్ అయినటువంటి ఆ ఈవెంట్ గురించి, పర్టికులర్ ఈవెంట్ ఏదైతే ఉందో దాన్ని స్పెసిఫై చేస్తున్నాం కాబట్టి ఫలానా ఈవెంట్ అని. అట్లా స్పెసిఫై చేస్తున్నప్పుడు మనము ది అనే ఆర్టికల్ని వాడతామన్నమాట. ఇది చాలా లెంతీ సెంటెన్స్, అట్లాగే ఈజీ సెంటెన్స్ అనమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇట్లాంటివి మాట్లాడినప్పుడు మనం ఎక్కువసేపు మాట్లాడిన ఫీలింగ్ వస్తుందన్నమాట ఇలాంటి సెంటెన్సెస్కి. ఇక్కడ మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏం రిలీజ్ అయ్యింది, ఎప్పుడు, ఎవరి చేత, ఎక్కడ, ఇంకా ఎవరున్నారు. మళ్ళీ ఇంకొకసారి, ఏం రిలీజ్ కాబడింది, ఏ రోజు, ఎవరి చేత, ఎక్కడ, ఇంకా ఎవరున్నారు. ఏం రిలీజ్ కాబడింది? ద టీజర్ వాజ్ రిలీజ్డ్. ఎప్పుడు? ఆన్ ట్యూస్డే. ఎవరి చేత? బై రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. ఎక్కడ? ఆన్ డిజిటల్ ప్లాట్ఫామ్, డిజిటల్ వేదిక పైన. ఇంకా ఎవరున్నారు ఆ ఈవెంట్లో? అండ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఎట్ ద ఈవెంట్, ఆ ఈవెంట్లో ఉన్నారు, ఆ ఈవెంట్ వద్ద ఉన్నారు అని. దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా, చూడకుండా మాట్లాడడానికి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఏం రిలీజ్ చేయబడింది, ఎప్పుడు, ఎవరి చేత, ఎక్కడ, ఇంకా ఎవరున్నారు. ఏం రిలీజ్ చేయబడింది? ద టీజర్ వాజ్ రిలీజ్డ్ ఆన్ ట్యూస్డే బై రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఆన్ డిజిటల్ ప్లాట్ఫామ్ అండ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఎట్ ద ఈవెంట్. ఇలాంటి సెంటెన్సెస్ స్పోకెన్ ఇంగ్లీష్కి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ సెంటెన్స్, ఈ ఈవెంట్లో మాట్లాడుతూ శేఖర్ కమ్ముల ఇలా అన్నారు, ద గ్రేట్ వెడ్డింగ్ షో టీజర్ను విడుదల చేయడం నాకు సంతోషంగా ఉంది. ఇంగ్లీష్లో మనం ఎలా అనొచ్చు అంటే, స్పీకింగ్ ఎట్ ద ఈవెంట్ శేఖర్ కమ్ముల సెడ్, ఐ ఆమ్ హ్యాపీ టు రిలీజ్ ద టీజర్ ఆఫ్ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. ఇక్కడ మీరు గమనించండి, స్పీకింగ్ ఎట్ ద ఈవెంట్, ఆ ఈవెంట్లో మాట్లాడుతూ ఇది ఒక ఫ్రేజ్ అన్నమాట.
శేఖర్ కమ్ముల సెడ్, ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. శేఖర్ కమ్ముల సెడ్ సింపుల్ పాస్ట్లో ఉందన్నమాట. V2 ఫామ్ సెడ్ అనేది. ఇక్కడ చూడండి, ఐ ఆమ్ హ్యాపీ టు రిలీజ్ ద టీజర్ ఆఫ్ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. ఇక్కడ ఈ మార్క్స్ ఉన్నాయి చూసారా, వీటిని కొటేషన్ మార్క్స్ అంటారనమాట. ఎవరైనా చెప్పిన విషయాన్ని ఎలాంటి మార్పు లేకుండా యాజ్ ఇట్ ఈజ్గా చెప్పేటప్పుడు మనం ఈ కొటేషన్ మార్క్స్ని వాడతామన్నమాట. ఇంకా ఏ ఏ సందర్భాల్లో వాడతాం ఈ కొటేషన్ మార్క్స్ని అంటే, ఇండికేటింగ్ టైటిల్స్, అట్లాగే ఏదైనా టెక్నికల్గా టర్మ్స్ గురించి చెప్పేటప్పుడు కూడా మనము ఇట్లాంటి మార్క్స్ని మనం వాడతామన్నమాట. కొటేషన్ మార్క్స్ అంటారు వీటిని. ఇప్పుడు మనకి నరేషన్ అంటే తెలుసు కదా, ఏదైనా జరిగినటువంటి ఒక విషయాన్ని కానీ, ఒక సంఘటనని కానీ, ఒక ఈవెంట్ని కానీ, ఒక స్టోరీని కానీ వివరణాత్మకంగా వివరించడాన్ని నరేషన్ అంటారనమాట. ఈ సందర్భంలో ఏదైనా మనం చూసినటువంటి ఒక ఈవెంట్ని నరేట్ చేసేటప్పుడు కళ్ళకు కట్టినట్టుగా మనం చెప్పేటప్పుడు ఏంటి అంటే, ఎవరైనా మాట్లాడినటువంటి ఒక మాటని ఎలాంటి మార్పులు లేకుండా యాజ్ ఇట్ ఈస్గా అదే ఫ్లేవర్తో, అదే ఫీల్తో మనం యాజ్ ఇట్ ఈస్గా దాన్ని చెప్పేటప్పుడు ఈ కొటేషన్ మార్క్స్ని యూజ్ చేసి చెప్తామన్నమాట. దీన్నే స్పీచ్ అంటారనమాట. అంటే డైరెక్ట్ స్పీచ్. వాళ్ళు చెప్పిన దాన్ని యాజ్ ఇట్ ఈస్గా అట్లాగే చెప్తే కొటేషన్ మార్క్స్ పెట్టి అదే డైరెక్ట్ స్పీచ్. అలా కాకుండా వాళ్ళు ఏమని చెప్పారు అనేదాన్ని మన వర్షన్లో చెప్తే, ఆయన ఎలా అన్నారు అని చెప్పి మన వర్షన్లో చెప్తే దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటారనమాట. డైరెక్ట్ స్పీచ్లో వాళ్ళు చెప్పిన మాటల్ని యాజ్ ఇట్ ఈస్గా కొటేషన్ మార్క్స్ పెట్టి చెప్తాము. ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి ఆ కొటేషన్ మార్క్స్ని తీసేస్తాము. అట్లాగే దట్ అనేటువంటి కంజంక్షన్ని యూజ్ చేస్తామన్నమాట. కంజంక్షన్ అంటే సముచ్చయము. ఈ కంజంక్షన్ అనేటువంటిది ఏం చేస్తుందంటే, ఈ కంజంక్షన్ అనేటువంటి ఈ వర్డ్ 2 వర్డ్స్ని కానీ లేదంటే 2 సెంటెన్సెస్ని కానీ కలుపుతుందన్నమాట. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఐ ఆమ్ హ్యాపీ షీ సెడ్. ఇక్కడ కొటేషన్ మార్క్స్ ఉన్నాయి. ఇది డైరెక్ట్ స్పీచ్ అనమాట. షీ సెడ్ దట్ అనే కంజంక్షన్ యూజ్ చేస్తాము. షీ వాజ్ హ్యాపీ, ఇది ఇండైరెక్ట్ స్పీచ్ అనమాట. ఇప్పుడు ప్రతి టెన్స్లో ఉండేటువంటి సెంటెన్స్ కూడా డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారేటప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ మనకి ఐ ఆమ్ హ్యాపీ అని వచ్చింది మన సెంటెన్స్లో. ఇక్కడ ఐ ఆమ్ హ్యాపీ అనేది సింపుల్ ప్రజెంట్. ఈ సింపుల్ ప్రజెంట్లో ఉండే సెంటెన్సెస్ని మనము యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చేది ఎలాగో చూద్దాం. సందర్భాన్ని బట్టి మనకి ఇక్కడ సింపుల్ ప్రజెంట్ ఉంది కాబట్టి నేను సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి చెప్తున్నాను. ఇంకా వేరే వీడియోస్ మనం చేసేటప్పుడు ఆ సందర్భాన్ని బట్టి మనం మాట్లాడదాం. ఇక్కడ ఐ ఆమ్ హ్యాపీ అనేది సింపుల్ ప్రజెంట్. ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉంది. సింపుల్ ప్రజెంట్లో ఉండేటువంటి సెంటెన్సెస్ ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు సింపుల్ పాస్ట్లోకి మారుతాయి అన్నమాట. అంటే సింపుల్ ప్రజెంట్లో ఉంటాయి కదా, వాటిని అవి ఇండైరెక్ట్ స్పీచ్లోకి చెప్పేటప్పుడు సింపుల్ పాస్ట్లోకి మారుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఐ ఆమ్ హ్యాపీ అనేది ఏమవుతుంది అంటే హీ వాజ్ హ్యాపీగా మారుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఎవరి గురించి అయితే చెప్తుందో, ఇక్కడ ఐ అంటే ఎవరని, శేఖర్ కమ్ముల అంటే ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు, హీ తీసుకోవచ్చు. అదే అక్కడ ఏదైనా గర్ల్ ఉంటే షీ తీసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి యాము, ఈజు, ఆర్ ఉంటాయి ప్రెజెంట్ టెన్స్లో. ఇవి పాస్ట్ టెన్స్లోకి వెళ్ళేటప్పటికి వాజ్, యామ్ కానీ ఈజ్ కానీ వాజ్గా మారుతుంది. ఆర్ అనేది వర్గా మారుతుంది. మనం సబ్జెక్ట్ ఇక్కడ ఐ అన్నాం కదా, ఐ అంటే ఏమని ఇండైరెక్ట్గా శేఖర్ కమ్ముల అని. శేఖర్ కమ్ముల అని ఆయన ఎవరు, అతను అంటే ఒక జంట కాబట్టి హీ వాడతాం అన్నమాట. అదే ఆ ప్లేస్లో లేడీ ఉంటే షీ వాడతాము. అదే ఆ ప్లేస్లో ఇట్ ఉంటే ఏదైనా వస్తువు అయితే ఇట్ అనే వస్తుందన్నమాట. అదే చాలామంది ఉంటే దే అని ఉంటే దే అనే వస్తుందన్నమాట. అట్లా కాకుండా 2-3 పేర్లున్నా కూడా దే అనే వస్తుందన్నమాట. ఇట్లాగా సబ్జెక్ట్ అనేది అక్కడ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం కన్వర్ట్ చేసుకోవాలి ఆ సబ్జెక్ట్ని. యాము, ఈజ్ ఉంటే వాజ్గా మారుతాయి, ఆర్ అనేది వర్గా మారుతుంది. ఇక్కడ చూడండి, ఐ ఆమ్ హ్యాపీ అన్నాము. దీని పాస్ట్ టెన్స్లోకి ఎట్లా మారచ్చు అంటే హీ వాజ్. మనం ఏం చెప్పుకున్నాము, యాము, ఈజు ఉంటే అవి పాస్ట్ టెన్స్లోకి వచ్చేసరికి ఇండైరెక్ట్ స్పీచ్లో వాజ్గా మారుతాయి, ఆర్ అనేది వర్గా మారుతుంది అని చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ హీ అనేది సింగులర్ కాబట్టి మనకి వాజ్ వాడాము పాస్ట్ టెన్స్లో, యామ్కి బదులుగా వాజ్ వాడాము. అంటే ఇక్కడ ఏమొస్తుంది, హీ వాజ్ హ్యాపీ.
ఇప్పుడు మనం మెయిన్ సెంటెన్స్లోకి వచ్చినట్లయితే స్పీకింగ్ ఎట్ ద ఈవెంట్ శేఖర్ కమ్ముల సెడ్ ఐ ఆమ్ హ్యాపీ టు రిలీజ్ ద టీజర్ ఆఫ్ ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అని ఉంది కదా, దీన్ని మనము ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారిస్తే సెంటెన్స్ ఎలా ఉంటుంది అంటే స్పీకింగ్ ఎట్ ద ఈవెంట్ శేఖర్ కమ్ముల సెడ్. ఏం చేయాలి మనం? ఈ కొటేషన్ మార్క్స్ని తీసేయాలి. ఏం పెట్టాలి మరి? దట్ అనేటువంటి కంజంక్షన్ని పెట్టాలి. శేఖర్ కమ్ముల సెడ్ దట్. ఐ ఆమ్ హ్యాపీ అనేదాన్ని ఎలా మారుస్తాము? హీ వాజ్ హ్యాపీ. సింపుల్ ప్రజెంట్లో ఉండేటువంటి సెంటెన్సెస్ ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి సింపుల్ పాస్ట్లోకి మారుతాయి. ఐ ఆమ్ హ్యాపీ అనేది హీ వాజ్ హ్యాపీగా మారుతుంది. మిగతాంతా కామన్. టు రిలీజ్ ద టీజర్ ఆఫ్ ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. మొత్తానికి స్పీకింగ్ ఎట్ ద ఈవెంట్ శేఖర్ కమ్ముల సెడ్ దట్ హీ వాజ్ హ్యాపీ టు రిలీజ్ ద టీజర్ ఆఫ్ ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అని కూడా మనం ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా మనం చెప్పచ్చు. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.